ఓపెన్ మేడం. హెడ్ ఇంజరీ అవేర్నెస్ డే సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు విఆర్ కళాశాల నుంచి విఆర్ కాలేజీ నుంచి అపోలో హాస్పిటల్ వరకు వాకథాన్ నిర్వహించింది. మెయిన్ ఉద్దేశము ఈ వాకథాన్కి ప్రజల్లో మనం అవగాహన లైక్ హెల్మెట్ యూసేజు, లైక్ కార్లో పోయేప్పుడు సీట్ బెల్ట్ యూసేజు, మెయిన్లీ మన సేఫ్టీని పెంచేదానికి ఈ అవేర్నెస్ వాకథాన్ చేశాము. ఇంతకుముందు డాక్టర్స్ చెప్పినట్టు, మా న్యూరో సర్జరీ కన్సల్టెంట్స్ చెప్పినట్టు యాక్సిడెంట్ కాకుండానే చూసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వితిన్ 1 hour కానీ వస్తే 90% ఆఫ్ అంటే 90% ఆఫ్ డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఈ మెయిన్ వాకథాన్ ఉద్దేశము మనము నెల్లూరు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి చేశాము. నా పేరు డాక్టర్ వెంకట్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు. మన దేశంలో 6 నిమిషాలకి ఒకరు హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. మన సిటీస్కి నెల్లూరుకి కంపేర్ చేసుకున్నట్లయితే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఇటువంటి ప్లేసెస్లో హెల్మెట్ దాదాపుగా 100% అందరూ వాడుతున్నారు. నెల్లూరు ప్రజలకు వచ్చేసరికి 190% వాడట్లేదు. ఈ విషయం మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని అందరూ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్స్ కానీ పిలియన్ రైడర్స్ కానీ మన హెల్త్ని మనమే చూసుకోవాలి. సో హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని ప్రజల్లోకి తీసుకురావడానికి మనం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనం ఎట్లయితే మొబైల్ ఫోన్స్ కింద పడితే పగిలిపోతుందనేసి జాగ్రత్తగా కవర్స్ వేసుకుంటున్నామో, మొబైల్ ఫోన్ ఒక 10,000, 20,000, ₹1,00,000 ఉంటుంది. అవి పగిలినా కొత్తది కొనుక్కోవచ్చు. కానీ అందరూ మొబైల్ ఫోన్స్ కవర్ పెట్టుకుంటున్నారు, కానీ మన విలువ కట్టలేని తలకి మాత్రం హెల్మెట్స్ వాడడంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఒకసారి కింద పడినప్పుడు ఆ ఫోర్స్కి తల బోన్ ఉన్నా కానీ అవి పగిలిందంటే లోపల డ్యామేజ్ ఒకసారి జరిగినట్లయితే అవి ఇర్రివర్సిబుల్ అయిపోతాయి చాలా వరకు. సో మన బ్రెయిన్లో ఉండే నరాలు పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయో చనిపోయే వరకు అన్నీ ఉంటాయి, కొత్త నరాలు రావు. సో పగిలినప్పుడు 1,00,000 నరాలు చనిపోయాయంటే ఇంకా అవి పోయినట్టే. అది ఇంపాక్ట్ని బట్టి సివియర్గా తగిలినట్లయితే కొన్ని కోట్లలో నరాలు చనిపోతాయి. సో వాటిని కాపాడుకోవడానికి హెల్మెట్ వాడడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం, అందరూ మొబైల్ ఫోన్స్ ఇలా పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి అటెన్షన్ తగ్గిపోతుంది, ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి యాక్సిడెంట్ చేయించుకుంటున్నారు. అలాగే టెక్స్టింగ్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు టెక్స్టింగ్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు వెంటనే చూసేస్తున్నారు. సీట్ బెల్ట్స్ వాడమంటే ఆ సీట్ బెల్ట్ పెట్టే చోట ఏదో ఒకటి బయట కొనుక్కొని వచ్చేసి దాంట్లో దోపేస్తున్నారు, కానీ కీ అని సౌండ్ వస్తుందని మన హెల్త్ని మనం చూసుకోవడానికి రూల్స్ని ఎంతవరకైనా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ మన హెల్త్కి మనమే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గమనించట్లేదు. సో ఈ రోజుతో ఇంత విలువైన ఇన్ఫర్మేషన్ మనకి అర్థం చేసుకున్నాం కాబట్టి లెట్స్ టేక్ అ ప్రామిస్ అండ్ ఓత్ దట్ నో డ్రైవ్ వితౌట్ హెల్మెట్. సో మీ ద్వారా, అందరి ద్వారా ఈ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళాలి. ఇంటి నుంచి బయలుదేరే ముందు ఖచ్చితంగా అన్నితో బ్యాగ్, లంచ్ బ్యాగ్ అన్నీ తీసుకెళ్తాం కాబట్టి దాంతోపాటు ఒక హెల్మెట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ టేక్ అ ప్రామిస్, సేఫ్ ఫ్యామిలీ, సో సేఫ్ డ్రైవ్. థ్యాంక్ యూ. ఇన్సూరెన్స్ అనేది కూడా తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఈ వరల్డ్ హెడ్ ఇంజరీ డేలో తెలిపేది ఏంటంటే డ్రైవ్ సేఫ్లీ, డ్రైవ్ కేర్ఫుల్లీ, డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ. సో వేర్ ఏ హెల్మెట్. అండ్ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వెంటనే
దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్తే హెడ్ ఇంజరీని కొంతవరకు సీరియస్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. కొంతవరకు రివర్సిబుల్గా ఉండే ఏదైనా ఇంజరీస్ ఉంటే ట్రీట్ చేసి వెంటనే అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతాం.